ప్రతి ట్రిప్కి కొన్ని స్టోరీస్ ఉంటాయి, ప్రతి రైడ్కి కొన్ని మెమొరీస్ ఉంటాయి. ఆ మెమొరీస్ని సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చేసింది నా రైడింగ్ అడ్వెంచర్ పార్ట్నర్ DJI Osmo Action 4. ఈ వీడియోలో మనం ఈ Action 4 కెమెరాని అన్బాక్స్ చేసి ఆ తర్వాత దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, కెమెరా ఫీచర్స్ అండ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఆల్సో లో లైట్ పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. సో లాస్ట్లో నేను ఈ కెమెరా వర్తా కాదా అండ్ ఆల్సో ఈ కెమెరాని ఎవరు తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఇది నేను ఎంత కాస్ట్ పెట్టి కొన్నాను అండ్ కరెంట్ కాస్ట్ ఎంత ఉంది, ఆ కాస్ట్కి ఇది వర్తా కాదనేది మనం లాస్ట్లో నేను మీకు చెప్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో, దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇందులో 2 బాక్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యాక్సెసరీస్ బాక్స్, రెండోది Osmo Action 4 బాక్స్. ఈ రెండు బాక్స్ని బయటికి దిద్దాం. సో ఈ రెండు బాక్సెస్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమైనా ఒకసారి మనం చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ద మెయిన్ పార్ట్ కెమెరా DJI Action 4 చూడ్డానికి చాలా కంపాక్ట్గా ఉంది, కానీ చాలా పవర్ఫుల్ ఇన్ అడ్వెంచర్ రైడింగ్స్ అండ్ కెమెరా రికార్డింగ్స్. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా రగెడ్గా, రఫ్గా ఉంది. సో ఇవి కెమెరా లెన్స్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ డిస్ప్లే. 2 డిస్ప్లేస్ కూడా మనకి LCD స్క్రీన్తో వస్తాయి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం డిస్ప్లే. యా, కెమెరా ఆన్ అయింది. చూడండి, ఫ్రంట్ సైడ్ డిస్ప్లే టచ్ స్క్రీన్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది లాక్లో ఉంది, స్వైప్ చేస్తే అన్లాక్ అవుతుంది. సో ఇది కూడా ఫ్రంట్తో కూడా మనది టచ్ స్క్రీన్లో ఉంటుంది. యా, సో దీన్ని మళ్ళీ టర్న్ ఆఫ్ చేద్దాం. యా, సో ఇది వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ ఇట్ సైడ్ ఒక స్లైడ్ ఉంది. దీన్ని స్లైడ్ చేస్తే మనకి ఇక్కడ C టైప్ పోర్ట్ ఉంది. సో ఈ పోర్ట్ని యూజ్ చేసి మనకు బాక్స్లో C to C పిన్ కేబుల్ వస్తుంది. ఈ కేబుల్తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ వచ్చేసి లోపల బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీకి మనం ఛార్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ సైడ్ వచ్చేసరికి ఇంకొక స్లైడ్ ఉంది. దీన్ని మనం స్లైడ్ చేస్తే దీని లోపల మనం బ్యాటరీని చూడొచ్చు. నేను ఆల్రెడీ బ్యాటరీ ఇన్సర్ట్ చేశాను. సో ఒక్క బ్యాటరీ వచ్చేసి 770 mAh ఉంటుంది. సో మీకు రికార్డింగ్ టైం వచ్చేసి 160 minutes ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేసి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ SD కార్డ్ ఉంది, SD కార్డ్ స్లాట్ నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి పెట్టాను. యా, క్లోజ్. అండ్ ఇస్ సైడ్ వచ్చేసి మనకి మైక్, ఇన్బిల్ట్ మైక్ అండ్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఫోటో తీయొచ్చు ఆర్ రికార్డింగ్ స్టార్ట్ ఆర్ స్టాప్ చేయొచ్చు. సో కెమెరాని యూజ్ చేసి మళ్ళీ మనం 4K 60 FPS 120 FPSలో మనం అన్ని ఫ్రేమ్స్లో మనం రికార్డ్ చేద్దాం. అది మనం మళ్ళీ తర్వాత చెక్ చేద్దాం. సో ఆ తర్వాత మనకి ఈ అడ్వెంచర్ కాంబోలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ బ్యాటరీ కేస్. సో మనకి ఈ బ్యాటరీ కేస్ ఓపెన్ చేస్తే దీంట్లో 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఒక బ్యాటరీ ఆల్రెడీ మనం ఇందులోంచి తీసి కెమెరాలో ఉంచాం. సో అడ్వెంచర్ కాంబోలో మనకి ఈ కేస్ వస్తుంది. ఈ కేస్లో మనకి 3 బ్యాటరీస్ ఉన్నాయి. బట్ నార్మల్ స్టాండర్డ్ కాంబోలో అయితే మీకు ఓన్లీ 1 బ్యాటరీ వస్తుంది. అది డైరెక్ట్ మీరు కెమెరాలో ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేస్తాం. ఒక్కో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1770 mAh. సో దట్ మీన్స్ 3 బ్యాటరీస్ కలిపి మనకు ఆల్మోస్ట్ 4800-900 mAh కెపాసిటీ వస్తుంది. సో వీటిని ఇందులో ఉంచినా కూడా మనకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఇది మోస్ట్లీ బైక్ రైడర్స్కి, డే మొత్తం షూట్ చేసే వాళ్ళకి ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ అనేది పెట్టకుండా. అంతకంటే ఇంకేం కావాలి సార్? అండ్ ఇది అడ్వెంచర్ కాంబోలో మాత్రమే వస్తుంది, స్టాండర్డ్ కాంబోలో మీకు ఇది రాదు. ఓన్లీ స్టాండర్డ్ కాంబోలో ఒక బ్యాటరీ వస్తుంది, ఆ బ్యాటరీ ఇందులో కెమెరాలో ఇన్సర్ట్ చేసుకుంటాం. యా, నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ మౌంట్, 2 మ్యాగ్నెటిక్ మౌంట్స్ ఇచ్చారు.
సో ఈ మ్యాగ్నెటిక్ మౌంట్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కెమెరాకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఉంటుంది. సో దీన్ని మనకి ఇక్కడ ఈజీగా ఇలా ఫిక్స్ చేయొచ్చు. ఇలా ఫిక్స్ అయిపోతుంది కెమెరాకి. సో మీరు దీన్ని ఎక్కడైనా హెల్మెట్కి కానీ ఇంకా సెల్ఫీ స్టిక్కి దేనికైనా మౌంట్ చేసి మీరు వీడియోస్ తీయొచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్. సో మీరు ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తున్నా కూడా ఈ మ్యాగ్నెటిక్ అనేది లూజ్ అవ్వదు, అంత స్ట్రాంగ్ ఉంది. సో దీన్ని దీన్ని తీయాలంటే జస్ట్ మీరు 2 క్లిప్స్ని ఇలా ప్రెస్ చేసి ఇలా లాగితే వస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉంది ఆ మ్యాగ్నెటిక్ కూడా. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో 2 లాకింగ్ స్క్రూస్ వచ్చాయి. సో మనం కెమెరాకి దీన్ని ఇక్కడ ఇలా ఫిక్స్ చేసినప్పుడు దీన్ని మనం వేరే మౌంట్కి ఫిక్స్ చేసి దీన్ని ఇలా మనం లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అదెసివ్ మౌంట్. దీన్ని మనం హెల్మెట్కి కానీ లేదా ఇంకెక్కడైనా బైక్కి కానీ మౌంట్ చేసి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ మౌంట్ని. అండ్ ఇవి కెమెరా లెన్స్, దీన్ని ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఎక్స్ట్రా లెన్స్ ఇది. అండ్ ఇవి వచ్చేసి మనకి యాంటీ స్లిప్పరీ క్యాప్స్ ఇవి. అండ్ బాక్స్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సెల్ఫీ స్టిక్ ఆల్మోస్ట్ 1.5 మీటర్స్ లాంగ్ ఉంటుంది. సో జస్ట్ మనం వీడియోస్ తీయొచ్చు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని స్మాల్ సైజ్ ఆఫ్ డ్రోన్ షాట్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కెమెరా ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కెమెరా ఫీచర్స్ వచ్చేసి ఇది కెమెరా సెన్సార్. సో ఈ సెన్సార్ వచ్చేసి CMOS సెన్సార్. ఈ సెన్సార్ స్పెషాలిటీ ఏంటంటే మనం బెటర్ లో లైట్ వీడియోస్ అండ్ మోర్ డీటెయిల్ అండ్ క్లారిటీ అండ్ ఇంప్రూవ్డ్ డైనమిక్ రేంజ్ అండ్ మనకి క్లౌడీ వెదర్లో కానీ నైట్ రైడ్స్లో కానీ చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ సెన్సార్ తోటి. అండ్ మనం ఈ కెమెరా యూజ్ చేసి 155 డిగ్రీస్ వైడ్ యాంగిల్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా ఆన్ చేస్తే మనకి ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా, ఈ వీడియో సింబల్ని క్లిక్ చేస్తే మనం ఈ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ జనరల్ వీడియో, స్లో మోషన్ అండ్ టైమ్ ల్యాప్స్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సో వీడియో సెలెక్ట్ చేద్దాం. అండ్ వీడియో సెలెక్ట్ చేసి కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే మీకు రిజల్యూషన్ ఉంటుంది. రిజల్యూషన్ వచ్చేసి 1080 నుంచి స్టార్ట్ చేసి మీరు 4K వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రేమ్స్ వచ్చేసి ఫ్రేమ్ రేట్ 24 నుంచి 120 వరకు రికార్డ్ చేయొచ్చు. బట్ 4Kలో రికార్డ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మీకు ఇది సజెస్ట్ చేస్తుంది 50 ఫ్రేమ్స్ పర్ రేట్ చేయమని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక సెట్టింగ్స్లో రాక్ స్టడీ అని ఉంది కదా, రాక్ స్టడీ అనేది ఆఫ్ చేస్తే మనం కెమెరాని మూవ్ చేస్తే వీడియో కూడా మనకి మూవ్ అవుతుంది, అంటే స్టెబిలిటీ ఉండదు. అదే రాక్ స్టడీ కానీ రాక్ స్టడీ ప్లస్ని మనం యూజ్ చేస్తే మనకు కెమెరా షేక్ అయినా కూడా వీడియో అనేది షేక్ అవ్వదు. అండ్ నెక్స్ట్ హారిజన్ బ్యాలెన్సింగ్ ఏంటంటే 45 డిగ్రీస్ వరకు మీరు లెఫ్ట్ ఆర్ 45 డిగ్రీస్ రైట్కి మీరు మూవ్ చేసినా కూడా కెమెరా మూవ్ అవుతుంది కానీ వీడియో మాత్రం స్టేబుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు నార్మల్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ ప్రో సెట్టింగ్స్ ఉంటాయి. సో ప్రో సెట్టింగ్స్ యూజ్ చేయండి మెయిన్లీ. అండ్ ఎక్స్పోజర్ సెట్టింగ్స్లో మాన్యువల్, ఆటో అని 2 ఉంటాయి. సో మనం కెమెరాలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ISO గురించి. ISO అంటే ఈ నెంబర్ని మీరు డిక్రీజ్ చేస్తే మీకు బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఇది ఏం చేయాలంటే మీరు బయట ఉన్న లైట్ కండిషన్ని బట్టి మీరు దీన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఫ్రేమ్ రేట్స్, సో నాట్ ఫ్రేమ్ రేట్, షట్టర్. ఈ షట్టర్ ఏంటంటే మీరు 1/120 1/100 పెడితే మీకు వీడియో అనేది చాలా షట్టర్స్ లేకుండా చాలా స్మూత్గా వీడియో ఉంటుంది. సో నేను మోస్ట్లీ రికమెండ్ చేసేది ఏంటంటే ఆటోలో పెట్టుకోండి. ఆటోలో ఉంచి ISO వచ్చి 100 నుంచి 12,800 అండ్ షట్టర్ స్పీడ్ వచ్చేసి 150 నుంచి 1,800. సో ఈ రేంజ్లో ఈ షట్టర్స్ అండ్ ఈ బ్రైట్నెస్ ఈ వాల్యూస్ని అది ఆటోమేటిక్గా క్వాలిటీ ఉన్న వీడియో మనకు వస్తుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత వైట్ బ్యాలెన్స్, ఈ వైట్ బ్యాలెన్స్ కూడా మీరు మోస్ట్లీ ఆటోలోనే పెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ కలర్ గ్రేడింగ్ నార్మల్ అండ్ డీలాగ్ అని ఉంటాయి. నార్మల్ కలర్ ఏంటంటే జనరల్గా వచ్చే కలర్ రేంజెస్ 10 బిట్లో వస్తాయి. డీలాగ్లో 10 బిట్ కలర్స్ రికార్డ్ అవుతాయి. బట్ దీన్ని మనం కొంచెం ఎడిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే డీలాగింగ్లో చాలా మంచి కలర్స్ని తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇక్కడ FOVలో మీరు స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు, వైడ్ ఆర్ అల్ట్రా వైడ్లో పెట్టుకుంటే మీకు 155 డిగ్రీలో మీకు వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత మీకు ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, ఈ మైక్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మీకు స్టీరియో అండ్ మోనో ఛానల్ వాయిస్ రికార్డింగ్ అవుతుంది. అండ్ వాయిస్ నాయిస్ రిడక్షన్ కూడా ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈ కెమెరా యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేసి దీని కెమెరా క్యాపబిలిటీస్ ఒకసారి చెక్ చేద్దాం. కంప్లీట్ కెమెరా ఫీచర్స్ చెక్ చేసాం కదా, ఇప్పుడు ఈ కెమెరాని మనం రియల్ వరల్డ్ బయటికి తీసుకెళ్ళి అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ రికార్డ్ చేసి ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ వీడియో అవుట్డోర్ కండిషన్లో 4K 60 FPSతో రికార్డ్ చేశాను. అండ్ ప్రజెంట్ నా వాయిస్ వచ్చేసి యాక్షన్ 4 కెమెరా మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంది కాబట్టి నా వాయిస్ అండ్ సరౌండింగ్ వాయిస్ ఎలా రికార్డ్ అవుతున్నాయో మనం ఈ వీడియోలో చెక్ చేయొచ్చు. అండ్ సెట్టింగ్స్ వచ్చేసి కూడా అన్నీ కంప్లీట్గా ఆటోలోనే పెట్టాను. అండ్ వైడ్ యాంగిల్ కూడా జస్ట్ స్టాండర్డ్లోనే ఉంచాను. ఈ వీడియో అవుట్డోర్ కండిషన్లో 4K 30 FPSతో రికార్డ్ చేశాను. నా వాయిస్ వచ్చేసి కంప్లీట్గా యాక్షన్ కెమెరా మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది కాబట్టి మీరు నా వాయిస్ అండ్ సరౌండింగ్ సౌండ్స్ కూడా మీరు ఈ వీడియోలో చెక్ చేయొచ్చు. అండ్ సెట్టింగ్స్ కంప్లీట్గా ఆటోలోనే ఉన్నాయి. అండ్ వీడియో వైడ్ యాంగిల్లో ఉంది. ఈ వీడియో 2K 60 FPSతో రికార్డ్ అవుతుంది. సో స్టెబిలైజేషన్ రాక్ స్టడీ మోడ్ వచ్చేసి నేను ప్రజెంట్ ఆఫ్ చేశాను. అండ్ ప్రజెంట్ నేను వాక్ చేస్తున్నాను. సో స్టెబిలిటీ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను స్లోగా జాగింగ్ చేస్తున్నాను. సో మీరు వీడియో స్టెబిలిటీ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో మనం ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ వీడియో 2K 30 FPSతో రికార్డ్ అవుతుంది. సో రాక్ స్టడీ వచ్చేసి నేను ఆన్ చేశాను. ప్రజెంట్ నేను స్లోగా వాక్ చేస్తున్నాను. సో కెమెరా వీడియో అనేది మీరు చెక్ చేయొచ్చు స్టడీనెస్ అనేది. అండ్ ప్రజెంట్ నేను జాగింగ్ చేస్తున్నాను. సో స్లో జాగింగ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీరు స్టెబిలిటీ చెక్ చేయొచ్చు. ఈవినింగ్ 6:30 అవుతుంది. ఈ వీడియో లో లైట్ కండిషన్లో తీస్తున్నాను. లైట్ కంప్లీట్గా పోలేదు, బట్ సెట్టింగ్స్ అన్నీ ఆటోలో ఉన్నాయి. ఇప్పుడు ఈ యాక్షన్ కెమెరా 4 యొక్క మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రోస్ డిస్కస్ చేద్దాం. ప్రోస్ వచ్చేసి దీని లో లైట్ కెమెరా రికార్డింగ్. సో మనం మార్నింగ్ టైంలో చాలా మంచి వీడియోస్ వస్తాయి, బట్ నైట్ టైంలో కూడా దీని యొక్క CMOS సెన్సార్ వల్ల లో లైట్ వీడియోస్ కూడా చాలా బెటర్గా వస్తాయి. ప్రో లెవెల్ ఉండవు, బట్ డీసెంట్గా ఉంటాయి. అండ్ ఈ కెమెరా యూజ్ చేసి మనం 4K 120 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని స్టెబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు బైక్ రైడ్ చేస్తున్నా, వాకింగ్, జాగింగ్, రన్నింగ్లో వీడియోస్ చేసినా కూడా మీకు స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండర్ వాటర్ ప్రూఫ్ కెమెరా. సో మీరు 12 మీటర్స్ వరకు డైరెక్ట్గా కెమెరాని తీసుకొని వచ్చి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. విత్ కేస్ అయితే 18 మీటర్స్ అండర్ ద డీప్ సీ వెళ్ళి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 1 మీటర్ 2 మీటర్స్ వెళ్ళినా కూడా వాటర్ ప్రూఫ్ కేస్ని యూజ్ చేయండి. సో నేను వినదాన్ని బట్టి మీరు వాటర్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా మైక్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. దీని ఇంకొక మెయిన్ ప్రో వచ్చేసి ఈ బ్యాటరీ కేస్. ఈ బ్యాటరీ కేస్లో 3 బ్యాటరీస్ ఉండడం వల్ల మీరు దీన్ని డే మొత్తం యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే ఇది మీకు డెఫినెట్లీ అడ్వెంచర్ కాంబోలోనే వస్తుంది, స్టాండర్డ్ కాంబోలో రాదు, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దీని కాన్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఈ కెమెరాలో మీకు ఎటువంటి ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉండదు. సో మీరు డైరెక్ట్గా కెమెరా తీసుకున్న తర్వాత దీంట్లో ఒక SD కార్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరాతో తీసిన ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఓన్లీ 9 MP మాత్రమే, 9 MP అంటే 9 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. సో మీరు కొంచెం జూమ్ చేస్తే క్లారిటీ అనేది మిస్ అవుతుంది. అండ్ ఆల్సో మనం 4K 120 FPSతో రికార్డ్ చేయొచ్చు వీడియో, బట్ అది HDR వీడియో ఉండదు, HDR కాదు, హై డైనమిక్ రేంజ్ ఉండదు. అదొక బిగ్ కాన్ అని చెప్పొచ్చు. బట్ మీరు DJI యాప్లో మీరు లాగిన్ అవుతారు కదా, దాంట్లో మీరు ఏదైతే వీడియో రికార్డ్ చేస్తారో దాన్ని మీరు HDR కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు ఈ యాక్షన్ కెమెరాని ఎవరు తీసుకోవచ్చో చెప్తాను. సో మెయిన్గా బైక్ రైడర్స్. సో బైక్ రైడర్స్ వచ్చేసి దీన్ని స్టెబిలిటీ కోసం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా, రోడ్లో ఎన్ని పోతోల్స్ ఉన్నా ఏమున్నా కూడా మీకు వీడియో చాలా స్టేబుల్గా వస్తుంది. అండ్ ఆల్సో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, ట్రావెలర్స్, వీళ్ళందరూ కూడా ఈ కెమెరాని యూజ్ చేయొచ్చు. సో ఈ కెమెరాని నేను
సమ్మర్ సేల్లో కొన్నాను. అరౌండ్ నాకు 29,000 పడింది అడ్వెంచర్ కాంబో. అదే స్టాండర్డ్ కాంబో అయితే మీకు 22 ఆర్ 21,000లో వస్తుంది. బట్ రెగ్యులర్ ప్రైజెస్ చూసుకుంటే ఒక 3-4,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఏదైనా మంచి డీల్లో ఏదైనా సేల్ వచ్చినప్పుడు కొనండి. మీకు 30,000 లోపల చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ యాక్షన్ కెమెరా. సో ఇవి మనకు యాక్షన్ 4 కెమెరా గురించి డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మనం DJI మైక్ మినీ గురించి డిస్కస్ చేద్దాం. వెళ్ళే ముందు మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు ముందు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.